ప్రాయశ్చిత్తానికి చేసే పనిలో మేము ఉన్నామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక అందరూ ఇచ్చిన సలహాల మేరకు తిరుమలలో మూల విరాట్కి గర్భగుడిలో శాంతి హోమాలు, అలాగే సంప్రోక్షణలు, అర్చకులతో హోమాలు, ఇంకా ఆవాహన కార్యక్రమాలు, కుంభప్రోక్షణలు, ప్రాయశ్చిత ప్రక్రియ చేసేందుకైతే ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ ప్రక్రియలతో పాటు ఏవైతే స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి దేవాలయంలో కూడా ప్రాయశ్చిత్త కార్యక్రమాలను అయితే నిర్వహిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. మరి వీటన్నిటికీ ఒక్కోసారి పక్కన పెడితే ఈరోజు మనకి ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇక దేవాలయం దగ్గరకు వెళ్ళి నేను పుష్కరిలో స్నానం చేసి ప్రమాణం చేస్తాను, గతంలో ఏవైనా జరుగుంటే మా వల్ల పొరపాట్లు జరుగుంటే నాతో పాటు నా కుటుంబం కూడా నాశనం అయిపోతుందంటూ కూడా ప్రమాణాలు చేస్తారంటూ కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి అసలు మరి ఈ వివాదం ఎన్ని రోజులు కొనసాగుతుంది, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అనే దాని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మనకి పొలిటికల్ అనలిస్ట్ టీవీ రావు గారు ఉన్నారు, అలాగే మనకి ప్రముఖ స్వామీజీ శ్రీనివాసనంద గారు ఉన్నారు, అలాగే మనకి వైసీపీ నేత వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు, అలాగే మనకి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి. ఓకే, వైసీపీ నుంచి మనకి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపులో మనకి టీడీపీ నుంచి నాగేంద్ర బాబు కూడా యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం అండి. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, గత ప్రభుత్వం మీద అంటే వైసీపీ మీద వస్తున్న ఆరోపణల్ని కేవలం ఒక వ్యక్తి కాదు, లేకపోతే ఒక వ్యవస్థ కాదు, టోటల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఆ ఆరోపణల్ని నిరసిస్తూ ఉన్నారు. ఆరోపణలు చేస్తున్న ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల్ని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. అనేక మంది, కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ ఆరోపణలు గత ప్రభుత్వ వైసీపీ చేసింది అంటూ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో ప్రసిద్ధి చెందిన లడ్డు 1715 సంవత్సరం నుంచి తొలిసారిగా ఈ లడ్డును ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వచ్ఛతలో కానీ, లేకపోతే దానికి ఉన్న అందులో వేసే ఇంగ్రీడియంట్స్లో కానీ, లేకపోతే నెయ్యి విషయంలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో తగ్గకుండా ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ లడ్డులో ఈ వివాదానికి కారణం వైసీపీ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. మరి దీనిని ఎదురుదాడి చేస్తున్నారు. కాకపోతే కొన్ని ల్యాబ్ రిపోర్ట్స్ మనం చూసినట్లయితే, గుజరాత్లో చేయించిన ల్యాబ్ రిపోర్ట్లు చూసినట్లయితే దాంట్లో యానిమల్ ఫ్యాక్ట్స్ వచ్చాయంటున్నారు. అదేవిధంగా ఫిష్ ఆయిల్స్, ఇంకా చెప్పాలంటే అనేకమైన ట్రేసెస్ అనేవి ఇందులో దొరికాయి. మరి ఈ అపవాదిని వైసీపీ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే సరిపోతుందా? కోర్టును ఆశ్రయిస్తే సరిపోతుందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముందుగా కేబిఆర్ వీక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. ఓకే, వెంకటరెడ్డి గారు ఇది బీఆర్కే అండి, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవస్థానంగా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా దీనికి ఎంతో ప్రసిద్ధి ఉంది. హిందువులందరికీ దైవంగా భావించే ఈ పుణ్యక్షేత్రము అది ఎంత స్థాయిలో అయితే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఉన్నదో అదే స్థాయిలో ఆ ప్రసాదానికి కూడా అంతే ప్రతిష్ట ఉన్నది. ఆ ప్రతిష్ట ఎంత గొప్పది, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉంది అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు సమర్పించి తలస్నానం చేసి అత్యంత పవిత్రంగా దేవుణ్ణి దర్శించుకొని తిరుపతి లడ్డు తీసుకునే సమయంలో కాళ్ళకి చెప్పులు లేకుండా దోసిలితోటి అత్యంత భక్తి భావంతో ఒక్క లడ్డు దొరికితే చాలు అన్నంత ఆ భావనతోటి సాక్షాత్ ఆ దేవదేవుడి నైవేద్యమే మనకు ప్రసాదంగా వస్తుంది అన్న భావనతోటి తీసుకొని దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి దేవుడి పాదాల చెంత పెట్టి ఆ నైవేద్యంగా పెట్టి ప్రసాదం అందరికి పంచి అంత భక్తిభావంతో ఉంటాం. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ప్రపంచంలోని హిందూ సమాజం మొత్తం, హిందూ ధర్మం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడి, కంగారు పడి, భయభ్రాంతులకు, అనుమానాలకి గురైంది. ఈ ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మంట కలిసిపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వెంకటరెడ్డి గారు
వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఆలయ ప్రతిష్ట మసకబారిందా, లేకపోతే లడ్డు ప్రసిద్ధి తగ్గిందా, లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన కల్తీ వల్ల ఇప్పుడు మసకబారింది అంటారా? ఆ ప్రయత్నం జరిగింది అంటారా? అంటే కేవలం స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇలా అయిందంటారా? అంటే జరిగిందని బయటకు తీసుకురావద్దు అంటారా, లేకపోతే స్టేట్మెంట్స్ లేట్ పాస్ చేయొద్దు అంటారా, లేకపోతే జరిగింది అలాగే దాచేయాలంటారా? చెప్పాను కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఫస్ట్ ఆరోపణ, అనుమానమా నిజమా ఇవి తేలాలి. నిజమైతే జూన్ 4వ తారీఖు ఆయన ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూన్ 7వ తారీఖు అవినేష్ అనే వ్యక్తి కలిశాడు. జూన్ 13వ తారీఖు శ్యామలరావుని కూడా కలిశాడు. తర్వాత జూలై 6వ తారీఖు శాంపిల్ పంపిస్తే జూలై 8వ తారీఖు దానికి రిపోర్ట్ వచ్చింది. జూలై 12వ తారీఖు శాంపిల్ పంపిస్తే జూలై 14వ తారీఖు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లని తీసుకొని ఆ రిపోర్ట్లను ఆధారంగా తీసుకొని సాక్షాత్తు తిరుమల రావు గారే చెప్పిన విషయం ఏంటంటే జూలై 23న చంద్రబాబు నాయుడు గారు శ్యామలరావు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది జంతువుల కొవ్వు పదార్థం కలిసిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నేనేమంటానంటే ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత శ్యామలరావు గారు చెప్పిన విషయం ఏంటంటే 10 ట్యాంకర్లు మేము శాంపిల్ పంపిస్తే అందులో 4 ట్యాంకర్లు డిస్క్వాలిఫై అయ్యి అందులో కల్తీ ఉందని తెలిసి 4 ట్యాంకర్లని వెనక్కి పంపించాము. ఎటువంటి అపవిత్రం తిరుమలలో జరగలేదు, ప్రసాదంలో అది కలవలేదు. కాబట్టి జరిగిన అన్నిటికీ నేను క్షమాపణ చెప్తూ ఎటువంటి అపవిత్రం జరగలేదని సాక్షాత్ శ్యామలరావు గారే లేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొకటి, ఈ సంఘటనలన్నిటి మీద బీజేపీ వారు కూడా సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా గత ప్రభుత్వం మీద నిందలేయటం హేయమైన చర్య, ఘోరమైన చర్య అని చెప్పేసి ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్స్ విషయం పక్కన పెడితే డైరీకి కేంద్ర ప్రభుత్వం సోకస్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇందులో కల్తీ జరిగిందంటూ నిర్ధారణ ఇచ్చింది. ఇది ఏ సంస్థ కింద పనిచేయదు, స్వతంత్ర సంస్థ. దీనికి సంబంధించిన నివేదికలు తీసుకొని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా స్వతంత్ర సంస్థ దానికి కల్తీ జరిగిందంటూ కూడా నిర్ధారణ ఇచ్చింది. డైరీకి సోకస్ నోటీసులు ఈ రోజు జారీ చేయడం జరిగింది. అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా దీనికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఎలా నిర్ధారణ వస్తాయంటారు? అదే చెప్పనిస్తే చెప్తానమ్మా. మీరు చెప్పిన సాక్ష్యాలన్నీ ఉన్నప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖు స్టేట్మెంట్ ఇస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది? ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? ఎవరినైనా కస్టడీలోకి తీసుకుందా? ఎక్కడైనా ఎటువంటి చర్యలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా గానీ మరి ఎవరిని కస్టడీలోకి తీసుకుంది? ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది? ప్రభుత్వం చర్యలు తీసుకొని చేయాల్సిన శిక్షలు వేయాల్సిన స్థానంలో ఉండి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఎట్లా ఇంతవరకు దోషులు ఎవరో తేలకుండా, విషయం ఏంటో తెలియకుండా ముందుగానే ప్రతిష్ట దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు? ఒకవేళ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఇమ్మీడియట్లీగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి దోషులు ఉన్నారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని తర్వాత అప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ఈ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేది. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రపంచం అంతా, హిందూ సమాజం అంతా ఉలిక్కి పడింది, ప్రతిష్ట ఎంతో దిగజారింది. ఇప్పుడు గనక ఆ దోషుల్ని పట్టుకోకపోయినా, దోషులు ఎవరో తేలకపోయినా ఇప్పుడు దిగజారిన ప్రతిష్టని ఎవరు మళ్ళీ నెలకొల్పగలుగుతారు? దిగజారిన ప్రతిష్టను ఎవరు నెలకొల్పగలుగుతారు? ఈ దిగజారడానికి ఆయన ముందుగా ఏ ఆధారాలు లేకుండా ఇచ్చిన స్టేట్మెంటే కదా ప్రధాన కారణం. ఇప్పుడు ఎంక్వైరీ చేయడం ఏంటమ్మా?